'చావా' సినిమా చూసిన తర్వాత మీకు, నాకు, మనందరికీ వచ్చిన డౌట్ అసలు ఔరంగజేబ్ ఏమయ్యాడు అని. శంభురాజు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనందరం మన ఒపీనియన్స్ అన్ని కూడా పక్కన పెట్టి మూవీని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మన హిందూ చరిత్రని మన యువత ముందుకు తీసుకువస్తాయి. కానీ దీంట్లో షాక్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే కొంతమంది యూత్ కి ఈ మూవీ ఇస్లామోఫోబిక్ మూవీలోని విషయాలను ఓవర్ రేటెడ్ గా చూపించారు అనిపిస్తుంది. కానీ నిజం మూవీ కంటే ఇంకా క్రూరంగా ఉంటుంది అని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకవేళ దాన్ని స్క్రీన్ మీద చూపిస్తే అందరికి కళ్ళు తిరుగుతాయి. ఈ రోజు వీడియోలో మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబ్ ఏమయ్యాడు, మొత్తం భారతదేశంలో ఇస్లాంని ఎస్టాబ్లిష్ చేయాలి అని అతని కల పూర్తయిందా, ఔరంగజేబ్ డెక్కన్ ని వదిలిపెట్టి తిరిగి ఢిల్లీ వెళ్లలేనంతగా అతని సమాధి మహారాష్ట్రలోనే తవ్వబడేలా ఏం జరిగింది? వీడియో చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠీలు మొఘలుల్ని ఏం చేశారు? మీలో సినిమా చూసిన వాళ్ళకి లాస్ట్ లో సంభాజీ మహారాజ్ ని ఎలా వెన్నుపోటు పొడిచారో, ఆయన్ని ఔరంగజేబ్ ఎలా బంధించాడో తెలిసే ఉంటుంది. ఖైదీగా ఉన్నప్పుడు ఇంచుమించుగా 40 రోజుల వరకు ఆయన్ని హింసించడం జరిగింది. ఆయన్ని ఒక ప్రదేశంలో సంకలితం కట్టి రకరకాలుగా హింసలు పెట్టడం చూసి ఉంటారు. మూవీలో అయితే ఆయన గోలు పీకేయడం, అలాగే వేడి వేడి ఇనుప కడ్డీలతో ఆయన కళ్ళల్లో పడవడం చూపించారు. కానీ ఆ తర్వాత విషయాలు సినిమాలో కూడా చూపించలేదు. నేను కూడా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత 1689 మార్చ్ 12న ఆయన తమ్ముడు రాజారాం గారిని మహారాణి యేసుబాయి ఛత్రపతిగా ఎంచుకోవడం జరిగింది. మీరు సినిమాలో సోయిరాబాయి క్యారెక్టర్ చూసి ఉంటారు. ఆవిడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సవతి తల్లి, ఆవిడ కొడుక రాజారాం. ఇక్కడ మీరు ఛత్రపతి సంభాజీ మహారాజ్ విజయం చూడొచ్చు. ఆయన రాజారాం గారిని రాయగఢ్ కోట మీద వదిలి వెళ్లారు. ఇప్పుడు 1689 మార్చ్ 12న రాజారాం గారు ఛత్రపతి అయ్యారు. కేవలం 13 రోజుల తర్వాత 1689 మార్చ్ 25న మొఘల్ సైన్యం రాయగఢ్ కోట మీద దాడి చేసింది. అప్పుడప్పుడే మరాఠా సామ్రాజ్యానికి తమ కొత్త ఛత్రపతి దొరికారు. అంతలోనే దాడి జరిగింది. ఆ సమయంలో కొంచెం స్టెబిలిటీ అవసరం ఉంది. అప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యేసుబాయి చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు. ఆవిడ ఛత్రపతి రాజారాం గారిని మీరు రాయగఢ్ కోటని వదిలిపెట్టి పారిపోండి, ఎందుకంటే ఒకవేళ మీరు పట్టుబడితే మన హిందూ స్వరాజ్యం కళ అనేది ఎప్పటికీ పూర్తి అవ్వకపోవచ్చు అని ఆదేశించారు. అలాగే ఆవిడ వెనకాల ఉండి మహారాణి యేసుబాయి రాయగఢ్ కోట సంరక్షణలో నిమగ్నమయ్యారు. మహారాణి యేసుబాయి మొఘలుల నుండి ఇంచుమించుగా 8 నెలల వరకు కోటని కాపాడి ఉంచారు. కానీ సూర్యాజీ పీసల్ కోటని రక్షిస్తున్న వ్యక్తి వెళ్లి మొఘలులతో కలిసిపోయి మహారాణి యేసుబాయిని అరెస్ట్ చేయించాడు. అప్పుడు ఔరంగజేబ్ మహారాణి యేసుబాయి ఆవిడ కొడుకు షాహురాజుని తన ఖైదులోకి తీసుకున్నాడు. కానీ బందీఖానాలో ఇద్దరిని సజీవంగా ఉంచాడు. ఔరంగజేబ్ వాళ్ళిద్దరిని ప్రాణాలతో ఎందుకు ఉంచాడు అని ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు. అతని మనసు కరిగిపోయిందా? తన కుటుంబం మొత్తాన్ని సమాధి చేసి సింహాసనం మీద కూర్చున్న ఔరంగజేబ్ లాంటి ఒక వ్యక్తి తన సింహాసనాన్ని ఎవరూ తీసుకోకూడదు అని తన తండ్రిని బంధించినవాడు, తన అన్న గొంతు కోయించినవాడు, తన పెద్ద కొడుకుని ఖైదు చేసి చంపించినవాడు, అలాంటి వ్యక్తి మనసు శత్రువు కుటుంబాన్ని చూసి కరుగుతుంది అనుకుంటున్నారా? ఔరంగజేబ్ కి ఇవన్నీ చదరంగ మాట లాంటివి. అతను ఇతరులని బంటులలాగా చూసేవాడు. ఏం చేసినా కూడా అది తన సామ్రాజ్యాన్ని, తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం చేసేవాడు. అయితే ఔరంగజేబ్ పక్కా ప్లాన్ తోనే మహారాణి యేసుబాయి మరియు షాహురాజుని ప్రాణాలతో ఉంచాడు. అది మీకు వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. ఔరంగజేబ్ రాయగఢ్ కోటని గెలిచినప్పుడు డెక్కన్ ని పూర్తిగా కబ్జా చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఏ విధంగా అయితే, ఏ క్రూరత్వంతో అయితే అతను ఛత్రపతి సంభాజీ మహారాజ్ని హత్య చేశాడో అది చూసి విభాజితులైన మరాఠీలు ఐక్యమైపోయారు. ఇంకొక వైపు మొఘలుల నుండి తప్పించుకుంటూ ఛత్రపతి రాజారాం ముందు ప్రతాప్గఢ్, తర్వాత విశాల్గఢ్ కోటకి చేరుకున్నారు. అలాగే ఆయన వెనకాల పడుతూ ఉన్న మొఘల్ సైన్యాన్ని జుల్ఫికర్ ఖాన్ నడిపిస్తూ వచ్చాడు. జుల్ఫికర్ ఖాన్ ఆ సందర్భంలో పన్హాలా కోటని గెలిచాడు. అతను ఛత్రపతి రాజారాంని పట్టుకోవడానికి విశాల్గఢ్ కోట మీద ఆక్రమణ చేసినప్పుడు ఆ దాడికి ముందే ఛత్రపతి రాజారాం ఆ ప్రదేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్లిపోయారు. చివరికి ఆయన తమిళనాడుకు చెందిన జింజి కోటకి చేరుకొని అక్కడ తన రాజధానిని ఏర్పాటు చేశారు. ఈ కోట నుండే ఔరంగజేబ్ కి వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని కొనసాగించారు. ఇప్పటి వరకు మరాఠీయుల సెట్బ్యాక్ స్టోరీ తెలుసుకున్నారు. మొఘలులు ఇప్పుడు మరాఠీయులు ఎంత బలహీన పడిపోతారు అంటే మొత్తం మరాఠా సామ్రాజ్యం అంతమైపోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మరాఠీయుల కంబ్యాక్ జరుగుతుంది. ఈ పొజిషన్ నుండి వాళ్ళు ఏ విధంగా ఫైట్ బ్యాక్ చేశారో తెలుసుకుందాం రండి. ఏ చివరి యుద్ధం తర్వాతే అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని ఖైదు చేశారో ఆ యుద్ధం సంగమేశ్వర్ లో జరిగింది. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే ఈ యుద్ధానికి ముందు ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంతాజీ ఘోర్పడే గారిని తిరిగి రాయగఢ్ కోట వైపు పంపించారు. ఈ సంతాజీ ఘోర్పడే ఎవరు? సంతాజీ ఘోర్పడే ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయంలోనే మరాఠా సైన్యంలో జాయిన్ అయ్యారు. శంభూరాజు ఛత్రపతి అయినప్పుడు మరాఠా సైన్యానికి కమాండర్ అయ్యారు. అండ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఈయన కొత్త ఛత్రపతి రాజారాం గారికి సేనాధిపతిగా కూడా మారారు. అలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఛత్రపతి
ఛత్రపతి రాజారాం గారు తమిళనాడులోని జింజీకోట నుండి తన శాసనాన్ని ప్రారంభించారు. అలాగే ఆయన వెతుకుతూ జుల్ఫికార్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సైన్యం జింజీకోట వైపు వస్తూ ఉంది. కానీ ఈ మధ్యలోనే సంతాజీ ఘోర్పడే మరియు ధనాజీ జాదవ్ ఈ ఇద్దరు సేనాధిపతులు కలిసి మొఘల్ సైన్యాన్ని మధ్యలోనే ఆపేశారు. అలాగే తర్వాత ఛత్రపతి రాజారాం గారు తన సేనాధిపతులతో కలిసి మొఘల్ సైన్యాన్ని ఓడించడానికి ఒక స్ట్రాటజీ తయారు చేశారు. ఆ సమయం వరకు మొఘల్ సైన్యం మొత్తం మహారాష్ట్ర మరియు ఉత్తర కర్ణాటకని కబ్జా చేశారు. ముందు తయారు చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే మహారాష్ట్ర యొక్క మొఘల్ సైన్యం మరియు కర్ణాటక యొక్క మొఘల్ సైన్యం మధ్య మనం చిచ్చు పెట్టాలి, వాళ్ళని బలహీనంగా చేయాలి. అయితే అక్కడ అంతకు ముందు నుండే సంతాజీ మరియు ధనాజీ మొఘల్ సైన్యం మీద ఆక్రమణ చేశారు. ఇంకొక పక్క మిగిలిన మరాఠా సర్దారులు మహారాష్ట్ర దగ్గరలో ఏవైతే మొఘల్ సైన్యాలు ఉన్నాయో వాళ్ళని వాళ్ళలో వాళ్ళ చిక్కుకుపోయేలా చేసుంచారు. ఈ స్ట్రాటజీ రెండు భాగాలుగా విడిపోయిన మొఘల్ సైన్యం మధ్య ఉన్న సప్లై చైన్ ని కూడా విరిచేసింది. అంటే ఇప్పుడు ఈ రెండు మొఘల్ దళాల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఏ వస్తువు కూడా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళగలిగేది కాదు. అలాగే ఎక్కడైతే భూమి మీద ఈ సప్లై చైన్ విరిచేయడం జరిగిందో సముద్రంలో కూడా ఈ సప్లై చైన్ నిలిపివేయడం జరిగింది. ఆ సమయంలో సూరత్ లోని పోర్ట్ మాధ్యమం ద్వారా సముద్ర మార్గం ద్వారా దక్షిణం వైపు రష్యన్ నీళ్లు వచ్చేవి. ఈ సప్లై చైన్ కూడా మధ్యలోనే మరాఠా నావీ నిలిపివేసింది. మొత్తం కలిపి చూస్తే మొఘల్ సైన్యం దక్షిణంలో వేరు వేరు పాకెట్స్ లో ఇరుక్కుపోయింది. దీన్ని మరాఠా యోధులు పూర్తి అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అలాగే వాళ్ళు మెల్లమెల్లగా మొఘల్ సైన్యాలను ఓడించడం మొదలుపెట్టారు. 1692 డిసెంబర్ 14న సంతాజీ ఔరంగజేబ్ జనరల్ అలీ మర్దన్ ఖాన్ ని ఓడించి అతన్ని జింజీకోటలో ఖైదు చేశారు. అలాగే దీనితో పాటు 1692 డిసెంబర్ లోనే మొఘల్ సైన్యానికి నేతృత్వం చేస్తూ ఉన్న జుల్ఫికర్ ఖాన్ ని కూడా సంతాజీ అండ్ ధనాజీ ఓడించేశారు. ఏ విధంగా ఓడించారు అంటే జుల్ఫికర్ ఖాన్ శాంతి ఒప్పందం చేసుకోవడం కోసం అభ్యర్థన దాఖలు చేశాడు. ఆ తర్వాత 1695 లో సంతాజీ ఖాసిం ఖాన్ తో యుద్ధం చేశారు. ఈ కథ మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు సంతాజీ అంటే ఎలాంటి భయం ఏర్పడింది అంటే ఖాసిం ఖాన్ మరాఠీల సర్ప్రైజ్ అటాక్ లకు భయపడి చిత్రదుర్గ డోర్డేరిలో ఉన్న మొఘల్ ఫోర్ట్ లోకి వెళ్లి దాక్కున్నాడు. సంతాజీ ఈ ఫోర్ట్ యొక్క సప్లై చైన్ ని కూడా పూర్తిగా నాశనం చేసేశారు. రష్యన్ నీళ్ల కొరత ఏర్పడినప్పుడు ఆ ఫోర్ట్ లోపల దాక్కుని ఉన్న మొఘల్ సైన్యం జంతువులను కూడా చంపదినడం మొదలుపెట్టింది. ఖాసిం ఖాన్ చాలా భయపడిపోయాడు. ఎంతలా అంటే అతను పోర్ట్ లోపల ఉరివేసుకున్నాడు, కానీ బయటికి వచ్చి పోరాడలేదు. ఎందుకంటే సంతాజీ ఏం చేయబోతున్నారో అతనికి తెలుసు. మొఘల్ సైన్య బలం ఏనుగులు మరియు ఫిరంగులు, కానీ జింజీ కొండల్లో అవి ఏ విధంగానూ ఉపయోగపడవు. ఆ కొండల్లో గుర్రపు స్వారీ మరియు పాత దళాలు పనిచేసేవి. అలాగే వాటితో పాటు మరాఠీల గొరిల్లా వార్ఫేర్ ఇందులో అందరికంటే ఎక్కువ ఎఫిషియెంట్ గా ఉండేది. ఈ గొరిల్లా యుద్ధం అయితే ఎంత తీవ్రంగా ఉండేది అంటే ఎవరు ఎప్పుడు ఏ దిశ నుండి అటాక్ చేశారో కూడా ఎవరికీ తెలిసేదే కాదు. అందుకే మొఘల్ సైన్యం వీళ్ళకి భయపడడం మొదలుపెట్టింది. కానీ మొఘల్ సైన్యం కూడా ఈ యుద్ధ రీతిని లోతుగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. 3 సార్లు వాళ్ళు సఫలమయ్యారు. కానీ 1689 జనవరి 8న వాళ్ళు జింజీ కోట ఎక్కారు. కానీ ఛత్రపతి రాజారాం అక్కడి నుండి సక్సెస్ఫుల్ గా తప్పించుకున్నారు. ఆ సందర్భంలో ఒకప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ సమయంలో వెన్నుపోటు పొడిచిన అదే షిర్కే ఫ్యామిలీ సహాయం చేసింది. వాళ్ళు రాజారాం గారిని మొఘల్ శిబిరంలో దాచిపెట్టి ముందు వెల్లోర్ తర్వాత విశాల్గఢ్ వెళ్లడానికి గుర్రాలు ప్రొవైడ్ చేశారు. అప్పటి వరకు మరాఠీలతో పోరాడుతూ మొఘలులకి 20 సంవత్సరాలు గడిచాయి. వాళ్ళ ఖజానా ఇంచుమించుగా సగం అయిపోయింది. దాంతో మొఘల్ జనరల్స్ ఇప్పుడు మనం తిరిగి వెళ్లిపోవాలి అని సలహా ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఇక్కడ సంతాజీ గారు విషాద మరణం జరిగింది. ఔరంగజేబ్ కి ఏమనిపించింది అంటే నా దగ్గర ఒక లాస్ట్ అవకాశం ఉంది, నేను డెక్కన్ మీద మళ్ళీ ఒకసారి దాడి చేస్తాను అనుకున్నాడు. సంతాజీ చనిపోయిన తర్వాత రాజారాం గారు ధనాజీని తన సైన్యాధిపతిగా నియమించారు. అలాగే తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి మొఘలుల మీద దాడి చేశారు. ధనాజీ జాదవ్ నేతృత్వంలో మరాఠా సైన్యం పూణే, నాసిక్ ని మళ్లీ గెలిచింది. కానీ ఏప్రిల్ 1700 లో సతారాన్ని ఓడిపోయింది. అలాగే 1700 లోనే ఛత్రపతి రాజారాం ఒక అనారోగ్యం కారణంగా సింహగఢ్ ఫోర్ట్ లో చనిపోయారు. ఆ సమయంలో ఆయన కొడుకు శివాజీ 2 కి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. అలాంటి సందర్భంలో మహారాణి తారాబాయ్ ఛత్రపతి రాజారాం గారి భార్య కొడుకుకి ఛత్రపతి హోదా ఇచ్చారు. అలాగే ఆవిడ స్వయంగా రాజమాత కార్యభారాన్ని నిర్వహిస్తూ రాజ్య శాసనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు మరాఠా సామ్రాజ్యం యొక్క పగ్గాలు ఒక మహిళ చేతిలో ఉండడం చూసిన ఔరంగజేబ్ కి ఇంకా ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు మనం వెళ్లిపోవాలి అని జనరల్స్ మాటిమాటికి చెప్పినా కూడా అతను తిరిగి వెళ్లకుండా డెక్కన్ మీద దాడి చేయాలి అని పూర్తిగా నిర్ణయించుకున్నాడు. కానీ దానికి మొఘల్ సైనికులు మరియు జనరల్స్ పూర్తిగా సిద్ధంగా లేరు. వాళ్ళు నిరుత్సాహపడేవారు మరియు దీన్ని రాజమాత తారాబాయ్ పూర్తి అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే మొఘలులు ప్రతి యుద్ధాన్ని పోరాటంతో గెలిచేవారు కాదు. ఒకవేళ లంచం తీసుకుని కొంతమంది మరాఠా సర్దార్లు తమ వైపు వస్తారేమో అని వాళ్ళు ప్రయత్నించేవారు. అయితే ఈ విధంగా స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళు గెలిచేవారు. ఈసారి ఈ స్ట్రాటజీ రాజమాత తారాబాయి ఉపయోగించారు. ఆవిడ మొఘల్ సర్దారులకి ఆహారం మరియు లంచం ఇచ్చి తమ వైపు కలుపుకోవడం మొదలు పెట్టారు. 1705 లో ఉత్తరంలో భూపాల్ మరియు బారుచ్ ఏరియాస్ ని మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే ఈ రాచరిక రాష్ట్రాల ఖజానా ఇంచుమించుగా పూర్తయిపోయింది. అండ్ 1706 వరకు మరాఠా సైన్యం ఇలాంటి ఎన్నో ఏరియాస్ ని తమలో కలుపుకోవడం మొదలు పెట్టింది. దీనివల్ల ఔరంగజేబ్ ధైర్యం ముక్కలైపోయింది. అండ్ అదే సంవత్సరం మొఘల్ సైన్యం మనం డెక్కన్ నుండి తిరిగి వెళ్లాలి అని డిసైడ్ అయింది. కానీ ఔరంగజేబ్ ఎప్పటికీ మహారాష్ట్రని వదిలిపెట్టి తిరిగి వెళ్లలేకపోయాడు. ఢిల్లీ చేరుకోలేకపోయాడు. అతను ఢిల్లీ చేరుకోవడానికి ముందే 1707 ఫిబ్రవరి 21
1 మహారాష్ట్ర భూమిలో సమాధైపోయాడు. నేను మీకు చెప్పినట్టుగానే ఔరంగజేబ్ ప్రతి ఒక్కరిని పంటుగా చూసేవాడు. ఇప్పుడు మనకి మహారాణి యేసుబాయి మరియు షాహురాజుని ప్రాణాలతో ఖైదీలుగా ఎందుకు ఉంచాడు అనే దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అతనికి తెలుసు అతని చనిపోయిన రోజు మొఘల్ సామ్రాజ్యం బలహీన పడిపోతుంది. కాబట్టి కొత్త మొఘల్ బాద్షా బహదూర్ షా 1707 లో షాహురాజుని ప్రాణాలతో విడిచిపెట్టాడు. కానీ మహారాణి యేసుబాయిని ఖైదీగానే ఉంచాడు. దీనివల్ల షాహురాజు గారి మీద లెవరేజ్ తీసుకోవాలి అని, ఏ ఆదేశం ఇచ్చినా కూడా అది షాహురాజు చేయాల్సి రావాలి అని. ఇందులో ప్లాన్ ఏంటి అంటే మనం మరాఠా సామ్రాజ్యాన్ని గెలవలేకపోయినా మరాఠా సామ్రాజ్యపు సింహాసనం మీద తర్వాత ఎవరు కూర్చున్నా కూడా మన కంట్రోల్లోనే ఉండాలి అని. అలాంటి సందర్భంలో షాహురాజా గారు మరాఠా సామ్రాజ్యం మీద తను క్లెయిమ్ చేసినప్పుడు రాజమాత తారాబాయితో గొడవ మొదలైంది. తను ఇక్కడ తెలివిగా పనిచేయడం జరిగింది. అలాగే ఏవైతే ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయో, ఏవైతే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని అధిగమించి షాహురాజా గారిని తర్వాత ఛత్రపతిగా చేయడం జరిగింది. ఆ తర్వాత మొఘలులు పూర్తిగా బలహీన పడడం మొదలు పెట్టారు. అలాగే ఛత్రపతి షాహురాజు శాసనంలో మొఘలులు ఇంకా బలహీన పడడం మొదలు పెట్టారు. అండ్ 1719 జూలై 4న మరాఠీలు వెళ్లి మహారాణి యేసుబాయిని కూడా ప్రాణాలతో కాపాడారు. ఇది మరాఠీల కంబ్యాక్ స్టోరీ. ఔరంగజేబ్ చివరి క్షణాల్లో అతని పరిస్థితి ఎలా ఉందో ఇంకొంచెం ముందుకు వెళ్లి తెలుసుకుందాం రండి. 1705 ఔరంగజేబ్ కి 86 ఇయర్స్ వచ్చాయి. మొఘల్ సామ్రాజ్యం యొక్క బాషా తన రాజధానిని విడిచిపెట్టి డెక్కన్ ని గెలవడానికి వచ్చాడు. ఔరంగజేబ్ ఎంత పీక్ లో ఉన్నాడు అంటే డెక్కన్ ని 1 సంవత్సరం లోపు గెలిచేస్తాను అనుకున్నాడు. జీవితంలోని చివరి 24 సంవత్సరాలను అక్కడే పెట్టాడు. కానీ అతని చేతికి ఏమీ రాలేదు. తర్వాత అతను తన రాజధాని, తన ఇల్లు ఢిల్లీకి తిరిగి వెళ్లిపోవాలి అనుకున్నాడు. ఢిల్లీకి కూడా వెళ్ళలేకపోయాడు. ఢిల్లీకి తిరిగి వెళ్తున్న సమయంలో కృష్ణా నది తీరాన దేవాపూర్లో సడన్ గా అతని ఆరోగ్యం పాడైంది. అతని కాన్వాయ్ అక్కడే ఆగాల్సి వచ్చింది. ఔరంగజేబ్ అక్కడ 6 నెలలు తన ఆరోగ్యంతో పోరాడుతూ వచ్చాడు. అతని ఆరోగ్యం కొంచెం సరైన తర్వాత మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాడు. కానీ ఈసారి అతని దగ్గర గుర్రం మీద ముందుకు కొనసాగే అంత బలం కూడా లేదు. అందుకే అతను పల్లకిలో తన మిగతా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. పల్లకిలో కూడా అతను అనారోగ్యంగానే పడుండేవాడు. కానీ తన అంతిమ సమయంలో కూడా ఒకవేళ ఎవరికైనా నేను చనిపోతున్నానని తెలిసిపోతే ఈ సామ్రాజ్యం కోసం నా కొడుకులే తమలో తాము కొట్టుకునే అవకాశం ఉంది అనే ఆలోచనలోనే ఉండేవాడు. అందుకే అతను నేను ఆరోగ్యంగా ప్రాణాలతో ఉన్నాను అని మాత్రమే జనాలకి తెలియాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ ఆఖరి రోజుల్లోనే ఔరంగజేబ్ తన కొడుకు అజం షాహ్ కి లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఔరంగజేబ్ ఏం రాశాడు పదని చదువుదాం. ఔరంగజేబ్ ఏం రాశాడు అంటే, నేను ఒంటరిగా వచ్చాను, అపరిచితుడిలా ఈ ప్రపంచం నుండి వెళ్తాను. నేను ఎవరు ఏం చేస్తున్నానో నాకు తెలియదు. పరిపాలిస్తున్న సమయంలో నేను ఏం చేసినా కూడా అవి కేవలం దుఃఖం మరియు నిరాశను మాత్రమే మిగిల్చాయి. నేను ఏం చేసినా కూడా అలా నా మీద దయ చూపించాలి. నేను ఒక బాద్షాగా ఎందుకు పనికిరాకుండా పోయాను? నా ఇంత విలువైన జీవితం ఎందుకు ఉపయోగపడలేదు? అల్లా 4 వైపులా ఉన్నాడు. కానీ నేను ఎంత దురదృష్టవంతుడిని అంటే ఆయన్ని కలిసే గడియలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన ఉనికిని అనుభూతి చెందలేకపోతున్నాను. బహుశా నేరాలు క్షమించదగినవిగా లేవేమో. ఔరంగజేబ్ ముఖం తెల్లగా మారిపోయింది. అతను తనలో తాను ఏదో ఒకటి గొనుక్కుంటూ ఉండేవాడు. 1707 మార్చ్ 3న చనిపోయాడు. అతని శరీరాన్ని ఢిల్లీ కూడా తీసుకువెళ్లడం కుదరలేదు. అతని మృత శరీరాన్ని అతని కొడుకు అజం మరియు కూతురు జీనత్ ఉన్నీసా మహారాష్ట్రలో ఔరంగాబాద్ లో ఉన్న హుల్దాబాద్ తీసుకువెళ్లిపోయారు. ఈ రోజు ఔరంగాబాద్ ని సంభాజీ నగర్ అంటున్నారు. మరి ఔరంగజేబ్ చనిపోవడానికి ముందు ఏం ప్రకటన చేశాడు అంటే, నేను చనిపోయిన తర్వాత నా మరణం షో ఆఫ్ అవ్వకూడదు, ఎలాంటి వేడుక ఉండకూడదు, సంగీతం మోగకూడదు, నా పేరు మీద ఎలాంటి పర్మనెంట్ బిల్డింగ్ నిలబెట్టకూడదు, ఒక చిన్న సమాధి అయితే తయారు చేయొచ్చు. ఔరంగజేబ్ ఏమన్నాడు అంటే, నీడ దొరికేంత అర్హత కూడా నాకు లేదు. సమాధి చేస్తున్న సమయంలో నా ముఖాన్ని కప్పకండి. దాని ద్వారా నేను నా తెరుచుకున్న ముఖంతో అల్లాన్ని ఫేస్ చేయగలుగుతాను. అయితే చివరికి ఔరంగజేబ్ సమాధి ఏ డెక్కాన్ని అయితే గెలవాలి అని ఢిల్లీ నుండి కలగని బయలుదేరాడో అక్కడే తవ్వడం జరిగింది. ఔరంగజేబ్ మరియు ధర్మవీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇద్దరు అమావాస్య రోజున మృత్యువును పొందారు. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అమావాస్య మృత్యుంజయ అమావాస్య అనే పేరుతో పిలువబడుతుంది. కానీ ఔరంగజేబ్ ఏ అమావాస్యలో చనిపోయాడో ఈ రోజు ఎవరికీ గుర్తులేదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగంతో మరాఠా సామ్రాజ్యం వర్ధిల్లింది. ఒకనొక సమయంలో పీక్ లోకి వెళ్ళింది. ఇంకొక వైపు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ ఎంపైర్ నాశనం అయిపోయింది. ఎవరైతే రియల్ లైఫ్ లో గెలవలేదు కానీ మూవీలో గెలిచి గొప్పలు చెప్పుకుంటున్నారని అంటున్నారో అలాంటి వాళ్ళకి ఇతిహాసం మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ ఒక చెంపదెబ్బ లాంటిది. ఈ వీడియోని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ద్వారా ధర్మవీరుడు ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ త్యాగం తర్వాత ఏ విధంగా మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం నాశనం చేసిందో మీకు తెలియాలి. అలాగే మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.